హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బొరుగులతో ఒగ్గాని అప్పుడప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బొరుగులు తీసుకొని వాటర్లో వేసుకోవాలన్నమాట. వాటర్లో వేసుకొని వాటిని కొంచెం మెత్తగా అయ్యే వరకు వాటర్లోనే ఉంచి తర్వాత వాటర్ లేకుండా తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తే మా పిల్లలు తినని చెప్పేసి ఓన్లీ ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టి కళాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసుకోండి. పసుపు వేసుకుంటే త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు. వేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకొని తీసుకున్న బొరుగులు వేసుకొని దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం కదా ముంగటే. కొంచెం కారం వేసుకొని కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.